నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో అక్కడే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పక్కనే ఉన్న ఆమె మీద జరుగుతున్న దాడిని ఏమాత్రం ఆపని పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసాం ప్రజాప్రతినిధుల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మీద డైరెక్ట్గా ఇంటికెళ్ళి దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించింది మనం చూసాం. ప్రస్తుతం ఒక మహిళకి అన్యాయం జరిగితే ఆమె మీద ఆ తప్పుడు చూపు చూస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఏమాత్రం సహించేది లేదు అని చెబుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఇటువైపు కూడా చూడరు, మాట్లాడరు, కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఇది మనం చాలా కాలంగా చూస్తున్నాం. అందుకే దీన్ని జంగిల్ రాజ్ అనక తప్పదు. ప్రస్తుతం కొంతకాలంగా ఈ అరవ శ్రీధర్ ఆకృత్యాలపై పోరాటం చేస్తున్న ఈ హర్షవీణ, ఈమె ప్రభుత్వ ఉద్యోగి, ఆమెను ప్రస్తుతం హత్యాయత్నానికే పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన నేత పోలీసుల వద్దన్న లాఠీ లాక్కుని మరీ విచక్షణారహితంగా దాడి చేశారు. నిన్నటి వరకు ఆమె కన్నీటి ఆక్రందనే మనం చూసాం. చాలా మీడియా ఛానల్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఆమె కన్నీళ్లు మనం చూసాం. ఈరోజు ఆమె పోరాటానికి సిద్ధం అంటున్నారు. నన్ను ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అంటూ ధైర్యంగా ఆవిడ మాట్లాడడం కూడా నిన్న మనం చూసాం. ఈరోజు సాక్షితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. హర్షవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. నిన్న జరిగిందంతా కూడా విజువల్స్లో మనం చూస్తున్నాం. బట్ ఒక్కసారి ఏం జరిగింది అక్కడ, మీరు అక్కడ ఎందుకున్నారు, వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్తున్నప్పుడు అక్కడ మీరు ఎందుకున్నారు అనే ప్రశ్నకి ఫస్ట్ మీరు సమాధానంతో మొదలు పెడదాం. అసలు మీరు అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది? మేము ఇంట్లో సరుకులు, పూలు, పండ్లు అవి తీసుకోవడానికి బయటకు వచ్చామండి. నేను లాయర్ వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చాము నా స్కూటీలో. ఆ సంబరాలు అక్కడ జరుగుతున్నాయని కూడా మాకు తెలీదు. అండ్ మాకు ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఆ సంబరాలు జరగలేదు, మాకు తెలీదు. మాకు తెలియకుండా మేము వచ్చాము, మా పనులు మేము చూసుకోవడానికి వచ్చాము. ఆల్ ఆఫ్ సడన్గా 4 కార్లలో శ్రీధర్ వచ్చాడు, తాతంశెట్టి నాగేంద్ర వచ్చాడు, నవీన్ అనే వ్యక్తి వచ్చాడు, మహేష్, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారేమో అనేసి మేము అనుకున్నాము. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మా మీదకి వచ్చేసి మమ్మల్ని పరిగెట్టించి కొట్టడం జరిగింది. నాతో ఉన్న లాయర్ తమ్ముడు గోపి అతన్ని వెళ్ళిపోయేంత వరకు వదలలేదు. నువ్వు అమ్మాయితో ఉన్నావంటే నేను మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి కొడుతూనే ఉన్నారు. రోడ్లో పరిగెట్టించి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారండి అంటే కారణం చెప్పట్లేదు, వెళ్ళిపో అనేసి చెప్తున్నారు. అడ్డొచ్చి నన్నేమో ఈ మాలలంజలతో వల్లనే ఇదంతా జరుగుతుంది, దీన్ని ఈరోజు నేను చంపేస్తాను అని చెప్పేసి తాతంశెట్టి నాగేంద్ర అన్నాడు. దానికి తోడుగా నవీన్ కూడా ఉన్నాడు. శ్రీధర్ అక్కడే ఉన్నాడు. శ్రీధర్ అక్కడి నుంచే ఎంకరేజ్ చేస్తున్నాడు కొట్టమని చెప్పేసి. ఇదంతా మేము చూస్తున్నాం. కాకపోతే మాకు కారణాలు తెలీదు. మాకు కారణాలు తెలియకుండా మమ్మల్ని కొడుతున్నారు. గోపి అనే అబ్బాయి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు అనేసి అడిగినప్పుడు నేను కూర్చొని నాకు సమాధానం చెప్పండి, చంపితే చంపారు, కాకపోతే సమాధానం చెప్పండి, నేను ఎందుకు కొడుతున్నారు కారణం చెప్పండి అన్నప్పుడు తాతంశెట్టి నాగేంద్ర నా మీద 2 దెబ్బలు వేశాడు. ఒకటేమో తల మీద, ఇంకోటేమో నా కుడి భుజం మీద వేశాడు. బ్లీడ్ అయింది. తర్వాత వెంటనే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చారు. ఆయన మీద కూడా నేను అరిచేశాను, సార్ ఎందుకు కొడుతున్నారో మీరైనా అడగండి సార్ అని చెప్పేసి. ఆయన వచ్చేసి కంప్లైంట్ ఇవ్వండి, మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇదండి జరిగింది. నిన్న కంప్లైంట్ చేశారా హర్షవీణ గారు? ఒక 10 మంది దాకా వచ్చారు, చావు దెబ్బలు కొట్టారు. కంప్లైంట్ ఇచ్చామండి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది తాతంశెట్టి నాగేంద్ర మీద. రైట్. ఒక్కసారి మీరు చాలా కాలం నుంచి చేస్తున్న ఈ పోరాటం మేము చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా అఫ్కోర్స్ మీరు మొహం కనబడకుండా మీ జాగ్రత్తలో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మీరు నిన్న జరిగిన ఎపిసోడ్లో మీరు అంటున్నారు, సో ఖచ్చితంగా నేను ఇది తేలే వరకు కూడా పోరాటం చేస్తాను. అంటే ఒక వ్యక్తిని నిజంగా అంత దూరం వరకు తీసుకొచ్చారు అంటే కనుక మీ మీద జరిగిన ఆకృత్యం కానీ ఇవన్నీ కూడా మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నాయి. హర్షవేణి గారు, మీరు చేస్తున్న ఈ ఒంటరి పోరాటం ఒంటరిగానే ఉండబోతోందా, లేదంటే మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆడవాళ్ళ మీద ఎలాంటి ఆకృత్యాలు జరిగినా, వాళ్ళ మీద తప్పుడు కన్ను వేసినా, చూపు చూసినా మేము ఊరుకోము అని. మరి అలాంటి భరోసా మీకు లభించలేదా? ఇంతకాలంగా మీరు పోరాటం చేస్తున్నారు.
భరోసా ఏం లభించిందో ప్రజలే చూస్తున్నారు. గవర్నమెంట్ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ వచ్చిందో కూడా ప్రజలు చూస్తున్నారు. నేను శ్రీధర్ చెప్పడం జరిగింది, పార్టీకి సంబంధం లేని విషయం ఇది మా ఇద్దరి వ్యక్తిగతం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న మీరందరూ చూసిన విధంగా పార్టీకి సంబంధం లేనప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పేసి మా మీద దాడి చేశారు. మేమేమన్నా జనసేనకి అపాయం చేశామా? మేము ఎటువంటి అపాయం చేయలేదు, కనీసం డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. వాళ్ళు వాంటెడ్గా వచ్చి మమ్మల్ని కొట్టారు. వాంటెడ్గా అక్కడ కార్లు ఆపి మమ్మల్ని కొట్టడం జరిగింది. శ్రీధర్ పార్టీకి సంబంధం లేదు అంటూనే అతని పవర్ యూజ్ చేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని నా మీద ఉసుకొల్పడం జరిగింది. వాంటెడ్గా ఆమెని కొట్టండి, స్తంభాలకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి చెప్పారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే నిన్న నేను పొద్దున్న ప్రజా దర్బార్కి వెళ్ళాను రూపానందరెడ్డి గారిని కలవటానికి. అందుకు అది సహించక వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి సాయంత్రం మేము ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసి తెలుసుకొని యాప్ట్గా వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. లేకపోతే వచ్చిన 5 నిమిషాలకి మమ్మల్ని దాడి చేయడం ఏంటండి? మేము అప్పుడే అక్కడికి వచ్చాము. హర్షవేణి గారు, సో మిమ్మల్ని మీ మీద దాడి చేయటం ఒక ఎత్తు అయితే, కులం పేరుతో దూషించి ఆ రకంగా ప్రవర్తించడం అనేది నిజంగా అసలు ఎక్కడ కూడా అంగీకారం ఆమోదయోగం కానే కాదు. అలాంటిది మీరు అక్కడ చూస్తున్నాం మేము ఆ విజువల్స్లో. మీరు ఒక్కరున్నారు, అంతమంది. మీకు తెలుసు జనసేనకి సంబంధించిన ర్యాలీ. అఫ్కోర్స్ ఆ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెబుతున్నట్టుగా ఇది మీ వ్యక్తిగత విషయం అయితే, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు వచ్చి ఆయన కుడిభుజంగా వ్యవహరించే తాతంశెట్టి వచ్చి మీ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. దాడి జరుగుతున్నప్పుడు ఆపే ప్రయత్నం కూడా చేయని అరవ శ్రీధర్ని ఏ రకంగా చూడాలి? మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళని ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే విచక్షణారహితంగా ఎందుకు ఆపలేదని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని ఎలా చూడాలండి? అతను ఒక పని మనిషి రూపానందరెడ్డి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కూడా పనికి వెళ్తూ ఉంటాడు, మార్నింగ్ 8 to నైట్ 10 వరకు. అతన్ని పని మనిషిగానే చూడాలి. తాతంశెట్టి నాగేంద్రకి నేను ఒకటే అడుగుతున్నా, నన్ను మాలలంజ అనే ముందు నువ్వు తిరుగుతుంది కూడా ఒక మాలోడితోనే. మన ఎమ్మెల్యే ఎస్సీ మాల, అది గమనించుకో. నువ్వు నన్ను అన్నావంటే వాడిని కూడా అన్నట్టే. శ్రీధర్కి ఇవన్నీ అవసరం లేదు. ఏదో చేద్దామని చెప్పేసి ఏదో చేసుకుంటున్నట్టున్నాడు. కాకపోతే దీని వల్ల వచ్చే పరిణామాలు నేను భయపడతాను అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నాకు అలాంటి భయాలు లేవండి. నేను చావడానికైనా సిద్ధమే. నీ చేతిలో మోసపోయి, నీ చేతిలో నేను అవమానించబడి, నా బాడీ డ్యామేజ్ అయింది నీ వల్ల. ఇదంతా చూడటం కంటే నేను చావటం బెటర్, చాలా బెటర్. అంతే తప్ప నా పోరాటాన్ని మాత్రం నేను ఆపను. నువ్వు ఏదో కొట్టిస్తున్నావు, మా ఇంటి మీద దాడి చేయిస్తున్నావు, ఎక్సెట్రా అనేసి నేను భయపడను. న్యాయం ఎట్టుంటే అటే. నువ్వు వెనకుండి ముందుకు తోయడం కాదు. నీ వైపు న్యాయం ఉంటే నువ్వే ముందుకు రా. నీ వైపు న్యాయంగా ఉంటే నువ్వే ముందుకు రా. ఈ అమ్మాయి తప్పు, నేనే కరెక్ట్, ఈ అమ్మాయిని శిక్షించండి అని చెప్పేసి నువ్వే ధైర్యంగా ముందుకు రా. నేనే క్వశ్చన్ చేస్తున్నాను కదా, నువ్వు అదెందుకు చేయలేకపోతున్నావు? కొట్టించడం మగాడి లక్షణం కాదు. హర్షవేణి గారు, తేల్చుకో, ఏదైనా ఉంటే అమ్మాయితోనే తేల్చుకో. హర్షవేణి గారు, సో మిమ్మల్ని లోబరుచుకున్నారా లేదంటే ప్రలోభ పెట్టారా? సో మీతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు అంటే మీ వైపు నుంచి కానీ లేకపోతే మిగతా సోషల్ మీడియాలో మీ వైపు నుంచి అని నాకు తెలియకుండా అనను, చాలా రకాలుగా కారులో ప్రయాణిస్తున్నాం, ఇవన్నీ చూసాం కదా. ఎలాంటి భరోసా ఇచ్చారో మాకు నిజంగా తెలియదు అరవ శ్రీధర్. కానీ ఇలాంటి ఒక అంటే సింగిల్ మహిళగా మీరు పోరాటం చేస్తుంటే దాడి చేయించే స్థాయికి అతను దిగజారాడు అంటే కనుక నిజంగా మీరు చెప్తున్నారు ఈరోజు నేను పోరాటం ఆపను, నేను పోరాటం చేస్తాను న్యాయం జరిగే వరకు అని. కానీ మీకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్తున్నారు. మీరు ఒక ఒంటరి మహిళగా నిజంగా ఈ రకంగా మూకలా వచ్చి పైన పడుతున్న దాడులు చేస్తున్న వాళ్ళని మీరు ఎదుర్కోగలరు అనుకుంటున్నారా? కనీసం ఎదుర్కోకపోయినా సరే, చచ్చిపోతే అయినా సరే ప్రజలకు తెలుస్తుందండి. నిజంగా వీణ మోసపోయిందేమో, నిజంగా అరవ శ్రీధర్ చేతిలో వీణ మోసపోయిందేమో అనేసి నా చావుతో అయినా సరే తెలుస్తుందేమో. కానీ ఇలాగైతే నేను కూర్చొని ఉండలేను కదండి మోసపోయి. నేను నమ్మాను. నువ్వు ఫస్ట్ నా దగ్గర ఫోర్స్ఫుల్గా వచ్చావు, కానీ నువ్వు తర్వాత భరోసా ఇచ్చావు, ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి భరోసా ఇచ్చావు, ఒక రిలేషన్షిప్ అన్నావు. యూ లిటరల్లీ లివ్డ్ ఎ లైఫ్ విత్ మీ.
అదంతా కాదనుకొని ఇప్పుడు నువ్వే వెనకుండి తాతంశెట్టి నాగేంద్ర అనేవాడిని పంపించి పుష్ చేసి నన్ను కొట్టించావు అనేసి అన్నావంటే 1.5 సంవత్సరం నువ్వు నాతో చేసింది యాక్టింగ్ అని నాకు అర్థమవుతుంది. ఇంత మోసానికి గురయిన తర్వాత నేను కామ్గా ఉంటాను అనేసి మీరెలా అనుకుంటారు? శ్రీధర్ నువ్వు ఎలా అనుకుంటావు? ప్రజలకు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, నన్ను అనే ముందు మీ అందరికీ శ్రీధర్ని అడిగే ధైర్యం ఉందా ఎందుకు వదిలేసావు వీణాని అనేసి? పోనీ నిజాలు ఏంటో కనుక్కునేంత ధైర్యం ఉందా? నన్ను అనే టైం ఉన్నప్పుడు నిజాలు ఏంటో తెలుసుకునే ధైర్యం ఉందా మీకు? అరవ శ్రీధర్ని ఈ గొడవ ఈ ఎపిసోడ్ మీ విషయం బయటకు వచ్చిన తర్వాత మీరు 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 ఇప్పుడు చెప్పిన మాటల్లోనే 1.5 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల పాటు సన్నిహితంగా ఉన్న అతను ఈ రకంగా మీ మీద దాడులు చేయడానికి కూడా వెనకాడట్లేదు అంటే కనుక అతను దేనికి, అంటే ఎవరు అండ చూసుకొని ఈ రకంగా చేస్తున్నాడు? అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన ఒక వ్యక్తి మహిళపై ఈ రకంగా ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతుంటే నిజంగా పోలీసులు కూడా చాలా కాలం అతని మీద చర్యలు తీసుకోలేదు, కేసులు నమోదు చేయలేదని కూడా మీ మాటల్లో మనం గతంలో విన్నాం. ఏం జరిగిందండి అప్పుడు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు? పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్లు ఇంట్రోగేషన్లు అనుకుంటూ ఉన్నారండి. నాకు ఇప్పటికీ స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను ప్రతిసారి వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్తూ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తూ ఉన్నాను. నేను అరవ శ్రీధర్ని ఎవరెందుకు ఏం చేయలేకపోతున్నారు అంటే అతను వెనుక రూపానందరెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కదా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే రికమెండేషన్లు చేయడానికి కానీ అతనికి రూపానందరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా గట్టిగానే నమ్ముతున్నాను, ఆయన ఇలాంటివన్నీ సపోర్ట్ చెయ్యరు అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఇదంతా ఆయనకి తెలియకుండానే ఉంటుందా? రాష్ట్రం అంతా తెలుసు, ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఉంటుందా? ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద కొట్టారు, ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఎందుకు కొడుతున్నారు అనేసి అడుగుతుంది. అక్కడ దానికి సమాధానం లేదు, అడిగినందుకు మళ్ళీ కొట్టారు. దీనికి సమాధానాలు చెప్పరండి, దీనికి సమాధానాలు చెప్పరు. జనాలు ఎలాగ చూస్తారంటే, జనాలు కానీ ఎవరైనా కూడా ఎలాగ చూస్తారంటే, నువ్వు వెళ్ళలేదా, నువ్వు అరవ శ్రీధర్ దగ్గరికి వెళ్ళలేదా? అరవ శ్రీధర్ దగ్గరికి నేను వెళ్ళడం మాత్రమే కాదు, అరవ శ్రీధర్ కూడా నా దగ్గరికి వచ్చాడు. వాడే వచ్చింది, ముందు వాడు స్టార్ట్ చేస్తేనే ఇదంతా జరిగింది. లేకపోతే నాకు అవసరం లేదు, నా వాడి దగ్గర కోట్లు కూడా లేవు నేను హనీ ట్రాపులు చేయడానికి. నా గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ కూడా చేసుకోండి మీరు. నా గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినందుకే కదా ఎవరేం పీకలేక మమ్మల్ని కొడుతున్నారు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, లేకపోతే నువ్వు చేసింది ఇది తప్పు అని చెప్పేసి నన్ను ఈ పాటికల్లా జైలుకి పంపించేవాళ్ళు. హర్షవేణి గారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సింగిల్ పేరెంట్, నాకు తెలిసి చెప్పండి, ఒక బాబు కూడా ఉన్నాడు మీకు. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా భయానకంగా ఉన్నాయండి. అంటే ఒక మీరు ఒంటరిగా ఉన్న మహిళ, చుట్టుపక్కల ఎవరు కూడా లేరు, అంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ ఆ సోయలో కూడా లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పోలీసుల దగ్గరే లాఠీ లాక్కొని కొడుతున్నప్పుడు మీకు అక్కడ ఎలాంటి రక్షణ లేదు. కానీ నిజంగా ఒక మనిషిని అంతవరకు నెట్టేసి తెగించే వరకు తెచ్చారు అంటే కనుక వాళ్ళు మృగాలు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా, మీకు చిన్న బాబు ఉన్నాడు. మరి ఈ రకంగా మీరు అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడ ఉంటే నిజంగా ఏదైనా జరగరానిది జరిగితే ఆ పిల్లోడు కూడా పాపం దిక్కులేనివాడు అవుతాడు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? బాబు విషయంలో నాకేమన్నా జరిగితే ఇంతవరకు వచ్చిన తర్వాత నాకేం జరిగినా పర్వాలేదండి. కాకపోతే నా బాబుకి ఏమన్నా అయితే నాకేమన్నా అయితే నా బాబుని చూసుకోవడానికి నా తమ్ముడు ఉన్నాడు, నా బాబుకి నాకు మధ్య మా ఆయన కూడా ఉన్నాడు. మేమిద్దరం మ్యూచువల్గా ఉంటాం మా సన్ గురించి, వాడికేం ప్రాబ్లం లేదు. కానీ మా అమ్మ ఫ్యూచర్లో వాడు చూసిన తర్వాత మా అమ్మ ఇలా ఒకటి చేతిలో మోసపోయింది, ఏం చేయలేకపోయింది, అలాంటి దానికి కడుపును పుట్టాను అనేసి చెప్పుకోవడం కంటే మా అమ్మ గట్టిగా పోరాడి అవతల వాళ్ళ చేతులు చాలా దారుణంగా చచ్చిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ తాతంశెట్టి నాగేంద్ర అని ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ అరవ శ్రీధర్పై వేసిన కమిటీలో ఆయన కమిటీ సభ్యుడు. ప్రస్తుతం ఆయనే మీ మీద పోలీసుల లాఠీ తీసుకుని మరి మీ మీద దాడి చేస్తుంటే మీరు ఈ కమిటీ నుంచి మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?
అతను జనసేన ఇన్ఛార్జ్ అండి, త్రిసభ్య కమిటీ సభ్యుడైతే కాదు. ఆయన జేఎస్పీ ప్రతినిధి, స్టేట్ ప్రతినిధి అని అంటారు అతన్ని. ఓకే. ఎప్పుడు శ్రీధర్తోనే ఉంటాడు. శ్రీధర్ ఏం మాట్లాడాలన్నా సరే తాతంశెట్టితో డిస్కస్ చేసే మాట్లాడతాడు. సో శ్రీధర్ అంతటే శ్రీధర్ ఓన్ డెసిషన్ మేకర్ కాదనమాట ఇక్కడ. ఆ విషయం తనే నాకు చెప్తాడు. సో తాతంశెట్టి అనేవాడే నిన్న ప్రలోభించింది మాత్రం శ్రీధర్, రెచ్చిపోయింది మాత్రం తాతంశెట్టి నాగేంద్ర, నవీన్, మహేష్. యా, సో బాగున్న రోజుల్లో చూడొచ్చు హర్షవేణి గారు. సో బాగున్న రోజుల్లో నిజంగా సన్నిహితంగా ఉన్న మీ ఇద్దరి మధ్య పర్సనల్ మ్యాటర్ నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. మీ వ్యక్తిగత వ్యవహారం, మీరు ఏ రకంగా దగ్గరయ్యారు, ఎందుకు అయ్యారు అనేది నేను ఇక్కడ మాట్లాడను. బట్ ఎంతో కొంత సన్నిహితంగానే ఉండేవాళ్ళు, లేదంటే అంతా బాగానే ఉన్న కాలంలో ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం జరుగుతున్న దాడిలో కొంచెం మనసాక్షి ఉన్నవాళ్ళు దాడి చేసే వరకు అయితే వెళ్ళరు. నిజంగా దాడి అక్కడి నుంచి ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పడమో, లేకపోతే మనం వేరే దారి గుండా వెళ్ళడమని చెప్పడమో ఏదో చేస్తారు. కానీ మిమ్మల్ని హత్యాయత్నం చేస్తున్నా కళ్ళారా చూస్తూ ఉన్నారంటే కనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అరవ శ్రీధర్? అరవ శ్రీధర్ ఉద్దేశం ఏముంటుందండి, 1.5 సంవత్సరం నాతో యాక్టింగ్ చేశాడు. ఇది ఎక్కడ నన్ను బయట పెడతాదో అని చెప్పేసి భయపడో మరి యాక్టింగ్ చేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చాలా గట్టిగా నమ్మించి నన్ను హోల్డ్ చేశాడు. ఆల్ ఆఫ్ సడన్గా నాకు అందరినీ దూరం చేసేసి, నా ఫ్యామిలీని అందరినీ దూరం చేసేసి ఒంటరి దాన్ని చేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను అన్న ఒక మాట ఇచ్చేశాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నాడు. సో 1.5 సంవత్సరం హీ లిటరలీ వెయిటెడ్ అండ్ హోల్డెడ్ మీ. ఇప్పుడు అతను అసలు రంగులు చూపిస్తున్నాడు. ఇది అసలు అరవ శ్రీధర్ అనమాట. నాతో ఉండింది మొత్తం యాక్షన్. ఎలా అనిపిస్తుందమ్మా అలాంటి నిజంగా? అంటే ఒక నటనకి మీరు మోసపోయారు, మీ జీవితాన్ని ఇలాగా 1.5 సంవత్సరం వాడిని నమ్మి మోసపోయి, అంటే మోసం ఈ రకంగా కూడా చేస్తారా? ఇంటికి వచ్చి ఇళ్ళ ముందు కూర్చుంటారా? ఇంటికి వచ్చి ఇళ్ళ ముందు కూర్చొని నీ ఇంటి దగ్గర కుక్కలాగా ఉంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇంటి ముందు కుక్కలాగే ఉంటానన్న మాటలు చెప్తారా? లిటరల్లీ ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ, నేను ఒప్పిస్తాను, నాకు కొంచెం టైం కావాలి, నీ విషయంలో నేను అన్యాయం చేశాను, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి లిటరల్లీ చాలా అంటే చాలా నమ్మించాడు. వాళ్ళందరూ ముక్క రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ కట్టగట్టుకొని నన్ను నమ్మించి నన్ను హోల్డ్లో పెట్టారు. ఆల్ ఆఫ్ సడన్గా నన్ను వదిలేశారు. దీనికి ఇప్పుడు సపోర్ట్ చేయడానికి అంత గొప్ప పనేం కాదు. కాకపోతే ఒక ఆడదానిగా నేనైతే ఒక మగాడి చేతిలో మోసపోయాను కాబట్టి నేనే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా నేను మాత్రమే పోరాడుతున్నాను. కాదమ్మా, నాకు సపోర్ట్గా మా లాయర్ గారు ఉన్నారు, అంతే. హర్షవేణి గారు, ఇంకెవ్వరూ లేరు. ఇంతటి అంగబలం, అర్ధబలం, ఒక పార్టీ బలం, ఒక మూకగా ఉండే అంటూ ఉంటారు జనసేనకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏ రకంగా మూకుమ్మడిగా దాడులు చేస్తారనేది ప్రస్తుతం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. మీకు నిజంగా భయం అనిపించట్లేదా? అంటే సింగిల్గా మీరు పోరాడగలరని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక వ్యక్తితో కాదు ఇక్కడ, పూర్తిగా మీకు సంబంధించి, లేకపోతే అరవ శ్రీధర్ చెప్పినట్టుగా మీ వ్యక్తిగత విషయం అవ్వచ్చు, కానీ ఇక్కడ పార్టీ కూడా వస్తోంది. పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, పార్టీకి సంబంధం ఉన్నవాళ్ళు దాడులు చేస్తున్నారు, కానీ ఆ పార్టీ నాయకుడు మాత్రం మాట్లాడట్లేదు కదా. అట్లీస్ట్ ఆయనకి ఏదైనా విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నారా ఈ ప్రోగ్రాం గుండా కూడా? విజ్ఞప్తి నేను చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నానండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, స్టిల్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీ దగ్గరికి ఈ విషయం చేరిందనేసే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను శ్రీధర్ చెప్పినప్పటికీ మీ పార్టీ వాళ్ళే నా మీద దాడి చేయడం జరిగింది, నన్ను చంపే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇప్పటికైనా సరే నా విషయంలో, శ్రీధర్ విషయంలో, నిన్న నాకు జరిగిన విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా? అదైనా సరే చెప్పండి. నా తప్పు ఉంటే నా తప్పు ఉందని చెప్పండి. క్రాస్ చెక్ చేసుకోండి, అసలు ఎవరిది తప్పు ఉంది అనేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇప్పటికైనా సరే మీరు ఒక పొజిషన్లో ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి, మీ రాష్ట్ర అమ్మాయికి, మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అంటే మీరు ఏం చేయబోతున్నారండి?
మీరు ఏం చేయబోతున్నారండి? నేను మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి జనసేన కార్యకర్తల మధ్య కోడూరు నియోజకవర్గం నడుస్తుంది. ఇది ఒక అమ్మాయి విషయమే కాదు, టోటల్ స్టేట్లో ఇది ఒక ఇష్యూ అండి. రేపు వేరే వేరే కుటుంబాలకు కూడా జరుగుతుంది ఈ విషయం. అప్పుడు కూడా అలాగే ఉంటారా అండి? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పార్టీ ఎమ్మెల్యే, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పార్టీ కార్యకర్తలు అండ్ ఆల్ మీరు సైలెంట్గా అలా ఉండిపోతారా అండి? మీకు నష్టపోయేది 21లో ఒకటి తగ్గుతుందేమో అండి, కానీ మీరు చాలా గొప్ప పని చేసిన మనుషులు అవుతారు. మీ డెసిషన్ వల్ల ఒక అమ్మాయి జీవితం నిలబడుతుంది. మీరు ప్లీజ్ అది అర్థం చేసుకొని ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మీరే ఒక ఎంక్వైరీ వేసుకొని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోండి ప్లీజ్. నేను మిమ్మల్ని చాలా చాలా అర్థిస్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు. హర్షవేణి గారు, మీరు చేస్తున్న పోరాటం ఈ ఒక్క ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీదో, చెప్పండి. మీరు చేస్తున్న పోరాటం ఈ యొక్క ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీదో, లేకపోతే ఆయన ప్రోద్బలంతో మీ మీద దాడులు చేస్తున్న ఈ తాతంశెట్టి నాగేంద్ర మీదో, లేకపోతే ఇంకొకరి మీదో కూడా కాదు. ఎందుకంటే మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, బయటకు వచ్చారు, ఇదివరకు మాస్తో వచ్చేవారు, ఇప్పుడు బాహాటంగా వచ్చి నేను పోరాటం చేస్తా అంటున్నారు. ఇలాంటిది చూసి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇది నేనేదో కొత్తగా చెప్పడం కాదు, అందరికీ తెలిసిన విషయమే. తిరిగి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచించే మీరు దీనికి సిద్ధపడ్డారా? ఎందుకంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలుగా ఆక్రందన వ్యక్తం చేస్తున్నా, ఆవేదన వ్యక్తం చేస్తున్నా, ఏడుస్తున్నా, మీ కన్నీళ్ళకి సమాధానం రాలేదు. ఒక కమిటీని అయితే నియమించారు. ఆ కమిటీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే మీ మీద దాడులు జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించారా ఇవన్నీ కూడా? ఎందుకంటే బాధ్యతగా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ గానో లేకపోతే బాధ్యత గల ప్లేస్ లో ఉండి నిజాలు అనేవి ఉంటాయండి. చెప్పండి అమ్మా. బురద చల్లేటప్పుడు నిజాలు అనేవి ఉంటాయి. బురద ఎలా చల్లాలి అంటే, ఈ అమ్మాయి ఇలాంటిది అని చెప్పేసి నువ్వు ప్రూఫ్తో సహా బురద చల్లాలి. లేకపోతే ఆ బురదకి వాల్యూ ఉండదు, నువ్వు చల్లే బురదకి వాల్యూ ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తే స్టేట్ ప్రజలు కానీ లేకపోతే కంట్రీ పీపుల్ కానీ, వెన్ ఇట్ ఈస్ నేషనల్ ఇష్యూ, కంట్రీ పీపుల్ కానీ చెవులో పూలు పెట్టుకొని కూర్చోలేదు బురద చల్లితే నమ్మేయడానికి. వాళ్ళకు కూడా తెలివి ఉందనేసే నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్గా మీ తప్పేం లేకపోతే జస్ట్ ప్రూవ్ ఇట్. మీ తప్పేం లేకపోతే జస్ట్ ప్రూవ్ ఇట్ అండ్ సే దట్ ఐఎమ్ బ్యాడ్, దట్ ఐఎమ్ ద రాంగ్ పర్సన్, ఐ మై సెల్ఫ్ వాంటెడ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద అరవ శ్రీధర్ ఇష్యూ అని చెప్పేసి మీరు నా మీద ఒక ప్రూఫ్తో నన్ను రాంగ్ పర్సన్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అదంతా వదిలేసి బురదలు చల్లడం ఏంటండి? వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మాట్లాడండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రూవ్ ఇట్. లేకపోతే ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, జేఎస్పీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, ఎవరైనా కానివ్వండి, హూ ఎవర్ ఇట్ మే బీ, శ్రీధర్ని అడిగే ధైర్యం చేయండి. ఎందుకురా అమ్మాయిని వదిలేసావు, ఇంత చేసి ఎందుకురా అమ్మాయిని వదిలేసావు అన్న ధైర్యం ఎవరైనా చేయగలరా? ఒక అమ్మాయిని అనే ధైర్యం చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేని అడిగే ధైర్యం చేయగలరా? మిమ్మల్ని ఈరోజు ఇలా మాట్లాడించడం, మీరు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడుతుండడం అంటే ఇది మేము ప్రశ్నిస్తున్నట్టే. అతన్నే కాదు, ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించే హక్కు, బాధ్యత మీడియా సంస్థల మీద ఉంది కాబట్టే మేము మాట్లాడుతున్నాం హర్షవేణి గారు. సో నిజంగా ఇంత జరిగిన తర్వాత అరవ శ్రీధర్ దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? న్యాయం జరగాలని అంటున్నారు కదా. సో ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పడమా, లేదంటే అతను చేసిన ప్రామిస్ను నెరవేర్చడమా, మీకు లైఫ్ ఇవ్వటమా, లేదంటే ఇంత జరిగిన తర్వాత అతన్ని మీరు చీకొడుతున్నారా? ఏంటి మీకు కావాల్సింది? మీ పోరాటానికి న్యాయం అంటే కనుక అది ఏంటి? అరవ శ్రీధర్ దగ్గర నుంచి నేనేమి కోరుకోవట్లేదండి. అతను వర్త్లెస్ క్యాండిడేట్ అని నాకు కూడా అర్థమైంది. ఎప్పుడైతే తన్ని వదిలేసి నేను బ్రతకడం నేర్చుకున్నానో, అతను ఒక వర్త్లెస్ క్యాండిడేట్ అనేసి నాకు అర్థం అవుతుంది. అతని నుంచి నాకేం వద్దు. అతను నువ్వు మళ్ళీ నాకు కావాలి అన్నా సరే, జస్ట్ ఐ షో మై మిడిల్ ఫింగర్, ఓకే. కాకపోతే అతను నాకు చేసిన మోసానికి అతనికి శిక్ష పడాల్సిందే. దీనికోసమే నేను పోరాడుతున్నాను. ఇది ఒక లెసన్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్లో పెద్ద లేదు, చిన్న లేదు, భేదం లేదు. ఎవ్వరు తప్పు చేసినా సరే ఒకటే శిక్ష, లా పరంగా ఒకటే శిక్ష అని చెప్పేసి అందరికీ గుణపాఠం కావాలి. అందుకే నా పోరాటం. రైట్.
ఇంత పోరాటం చేస్తున్నారు, మీరు ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు, దాడులకు కూడా నిలబడుతున్నారు. ఓవైపు కమిటీలో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో న్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? చివరిగా అసలు కమిటీ వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో కమిటీ వాళ్ళు చాలానే చూసుకోవచ్చు, చాలానే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీస్ చేసుకోవచ్చు. కాకపోతే అటువంటిది ఏమీ కమిటీ ఇవ్వకుండా, ఒక తుది తీర్పు లేకుండా ఉంది అంటే అక్కడే నేను గెలిచాను. అక్కడే అరవ శ్రీధర్ తప్పు అని చెప్పేసే వాళ్ళు కామ్గా ఉన్నారు. లేదు అరవ శ్రీధర్ తప్పు కాదు అని చెప్పేసి ఉండుంటే, తప్పు లేకపోయి ఉంటే కమిటీ ఇంతవరకు వెయిట్ చేస్తుందా అండి? జనసేన పార్టీ మీద మచ్చ వస్తుంది అంటే ఇంతసేపు వెయిట్ చేస్తుందా అండి కమిటీ? హర్షవిన అనే అమ్మాయిని జైల్లో పెట్టించేది. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే అక్కడ అరవ శ్రీధర్ని సేవ్ చేసుకోవడానికి కమిటీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. రైట్ హర్షవేణి గారు, మీ పోరాటంలో మీకు న్యాయం జరగాలని అయితే ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. మీ పోరాటంలో ఈ రకంగా కూడా భాగస్వాములు అవడానికి మేము ముందుకు వస్తాం. మీ తరపున మేము కూడా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక మహిళకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు తప్పకుండా ఎదుర్కోవాలి. ఈ రకంగా దాడులు చేస్తున్న దాన్ని మీరు అరికట్టాలి. అది మీ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే. హర్షవేణ ఆవేదనగా చెప్పినట్టు మీకు 21లో ఒకటి తగ్గచ్చు, కానీ ఒక మహిళకు న్యాయం చేశారనేది మాత్రం మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా మీరు ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే మా హర్షవేణి గారు, థ్యాంక్ యూ మాట్లాడినందుకు. సో మీ పోరాటంలో మీకు న్యాయం జరగాలి, మీరు ఇలాగే గట్టిగా నిలబడండి అని మాత్రమే మేము కోరుకోగలం. థ్యాంక్ యూ.